అరుంధతి నక్షత్రాన్ని చూడండి బాబు. పంతులు గారు, నాకే నక్షత్రం కనిపించట్లేదండి. మా అక్కని పెళ్లి చేసుకున్నావుగా, రేపటి నుంచి అరుంధతితో పాటు బొమ్మాలి, చంద్రముఖి, చంద్రకళ అన్ని నక్షత్రాలు కనపడతాయి, పగలు రాత్రి. జరగని శోభనానికి ఇంత బిల్డప్ అవసరమా? జరగదు కాబట్టి బిల్డప్ అయినా ఉండాలి కదా మేడం. భీమా బోర్వెల్స్ అండ్ డ్రిల్లర్స్ ప్రెజెంట్స్ తొలి రాత్రి చిట్కాలు. ఈ కార్యక్రమానికి సహ సమర్పణ మగాడు అండర్వేర్స్. తొలి రాత్రి కలల రాత్రి, తేడా వస్తే కాళ్ళ రాత్రి. కొంతమంది నెట్ ప్రాక్టీస్ కూడా లేకుండా డైరెక్ట్ గా మెయిన్ మ్యాచ్ లో బ్యాటింగ్ కి దిగుదాం అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఆటే కాదు, బ్యాట్ కూడా డ్యామేజ్ అవుతుంది. హలో మేడం, రమ్మన్నారంట. వాడేంటి కాకా పెళ్లిలో చాలా అతిగా బిహేవ్ చేశాడు. కంట్రోల్లో ఉండమని చెప్పు. మన కండిషన్స్ మర్చిపోయాడా? ఏంటి అలా చూస్తున్నారు? సారీ మేడం, నానిక కండిషన్స్ గురించి చెప్పలేదు. చెప్పలేదా? చెప్పకుండా పెళ్లి ఎలా చేశారు? చెప్తే ఎవడో పెళ్లి చేసుకోవటం రావట్లేదని ఆ శారదారావు కూడా ఎలా ప్లాన్ చేసి పెళ్లి చేశాడు మేడం. ఆ విషయం మాకు తెలిసే లోపల వాడు ఈ ఊరు రోజులు పారిపోయాడు. సరే మీరైనా వెళ్ళి చెప్పండి. కష్టం మేడం, నాని అసలే భయస్తుడు. నిజం తెలిసి పారిపోతే మ్యాటర్ ఓపెన్ అయిపోయి అమ్మకి అన్ని విషయాలు తెలిసిపోతాయి. అయితే మీరే అతను ఏదో విధంగా మేనేజ్ చేయాలి మేడం. ఏంటి మేనేజ్ చేసేది? ఇప్పటికే అమ్మ దగ్గర యాక్ట్ చేస్తున్నా, ఇక నుంచి వాడి దగ్గర కూడా యాక్ట్ చేయాలా? తప్పదు మేడం, మనకు వేరే దారి లేదు. మీరు అమ్మగారి కోసం వాడి దగ్గర యాక్ట్ చేయాల్సిందే. నో, నా వల్ల కాదు. పూజ, ఏమిటమ్మా ఆలస్యం? వచ్చేస్తున్నానమ్మా. సరే త్వరగా రా. టిప్ నంబర్ 1, టూత్ బ్రష్ మీద కిలో పేస్ట్ వేసుకుని బ్రష్ చేసుకోవడం. మౌత్ ఫ్రెషనర్ ని మంచినీళ్లు తాగినట్టు తాగి గార్గిలింగ్ చేయడం. యాక్స్ స్ప్రే కొట్టుకోవడం. తలకి ఎరోటిక్ ఆయిల్స్ రాసుకోవడం. ఇలాంటివేవి చేయకూడదు. వారిని ఇలాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పాలిగా. రకరకాల వాసనలన్నీ కలిసి దరిద్రపు స్మెల్ వచ్చి అమ్మాయికి యాక్ వికారం పుడుతుంది, మిమ్మల్ని దూరం పెడుతుంది. ఒక్క పని సరిగ్గా చేయరు. అక్కడ వాడేవైనా పిచ్చి పిచ్చి వేషాలేస్తే కాల్చి పారేస్తా. టిప్ నంబర్ 2, లవంగాలు, డాల్ దియా, జీడిపప్పు, ఫేక్ దియా, బాదం పప్పు, వేసేసా, అంజీర్, పోయే పోచి, పిస్తా పప్పు, ఇట్స్ గాన్. ఇవన్నీ తినకూడదు, తినాలి. తర్వాత స్టామినా పెంచుకోవడానికి రకరకాల పుస్తకాలు దొరుకుతాయి. వాటిలో రకరకాల ఎక్సర్సైజులు ఉంటాయి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, సింగిల్ లెగ్, సింగిల్ హ్యాండ్, డబుల్ హ్యాండ్స్. చిన్నప్పటి నుంచి నువ్వు పులి పెట్టవరా అని మా బామ్మ చెప్తే ఇన్నాళ్ళు నేను నమ్మలేదు. అలాంటివేవి చేయకూడదు. ఎగ్జామ్ ముందు రోజు బాగా ఓవర్ గా స్ట్రెయిన్ అయ్యి ఎగ్జామ్ హాల్లో నిద్రపోతారు. కరెక్టే. పరీక్ష ఫెయిల్ అవుతారు. ఓ నాని, ఇక నువ్వు కానీ. మేడం ఇంత సీరియస్గా లోపలికి వెళ్ళారంటే ఏం జరుగుతుందో ఏంటో. అరే అప్పుడే పడుకుందేంటి? ఓ సిగ్గుపడుతున్నట్టుంది. ముందు నేనే ఫస్ట్ స్టెప్ వేస్తా. నాగుపాపం లాంటి నాజూకైన నడుము, తెల్ల చీర పిచ్చెక్కిస్తుంది, మల్లెపూలు మత్తెక్కిస్తున్నాయి. అవును, ఈ లైట్ ఎందుకు? అసలే సిగ్గుపడుతుంది. ఆపేస్తా. లైట్ ఆపేశానుగా. మరీ ఇలా సిగ్గుపడితే ఎలా చెప్పు? శోభనం రోజున కొంతమంది స్త్రీలు పడగదిలోకి రాగానే
సిగ్గు భయంతో బిగుసుకుపోతుంటారు. వాళ్ళ మీద మీరు చేయి వేసినా, దగ్గరకి తీసుకోవడానికి ప్రయత్నించినా తోసేస్తుంటారు. కొంతమంది తన్నినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ పరిస్థితిని మీరు పాజిటివ్ గా తీసుకోవాలి. అప్పుడే మీ దాంపత్య జీవితం హాయిగా సాగిపోతుంది. తప్పదు మేడం, మీరు అమ్మగారి కోసం వాడి దగ్గర యాక్ట్ చేయాల్సిందే. ఎంత గట్టిగా తన్నిందేంటి? ఏంటి భయపడ్డావా? డోంట్ వరీ, ఐ కెన్ అండర్స్టాండ్. సత్యభామ కృష్ణుడిని తల మీద తంతే, నువ్వు నన్ను గుండెల మీద తన్నావు. సిచ్యువేషన్ డిఫరెంట్ అయినా ఎమోషన్ మాత్రం సేమ్. నువ్వేం టెన్షన్ పడకు. నీకు ఎప్పుడు కంఫర్ట్ అయితే అప్పుడే మన శోభనం. ఓకే? వెళ్దామా? మొత్తానికి మధుబాల సీరియల్లో హీరోలాగా కష్టపడి పెళ్లి చేసుకున్నావు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. ఇన్నాళ్ళు మీరు ఊళ్ళో లేరని పార్టీ ఇవ్వలేదు. మీరే చీఫ్ గెస్ట్ గా రేపు చిన్న పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. వస్తాను, బట్ నా టైమింగ్స్ కండిషన్స్ నీకు బాగా తెలుసు కదా. మనసు మమత సీరియల్ అయిపోగానే వచ్చేస్తాను. శశిరేఖ ప్రణయం మొదలయ్యే లోపు ఇంటికి వెళ్ళిపోతా. అలాగే సార్, మీకు ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. ఇబ్బంది పడుతుంది నేను. నా దగ్గర మొగుళ్ళు యాక్ట్ చేసేవాడిని తీసుకురమ్మంటే నన్ను వాడి దగ్గర పెళ్ళంలా యాక్ట్ చేసేలా చేశారు. నేను ఆ పార్టీకి వెళ్ళి వాడి పెళ్ళంలా యాక్ట్ చేయలేను. రానని చెప్పండి. మేడం, అమ్మగారు వస్తున్నారు. సాయంత్రం పార్టీకి అన్ని ఏర్పాట్లు చేశారు కదా? అదే ఆ అరేంజ్మెంట్స్ గురించే మాట్లాడుతున్నానమ్మా. తనకు ఎలాంటమ్మాయి కావాలని కోరుకున్నాడో అలాంటమ్మాయే దొరికిందని అల్లుడు గారు తెగ మురిసిపోతున్నారు. తన ఫ్రెండ్స్కి నిన్ను పరిచయం చేయాలని అసలు ఈ పార్టీ అంట. అవునమ్మా, నాతో కూడా చెప్పారు. ఏంట్రా నానిగాడి పార్టీ అంటే 4 కుర్చీలు చిన్న టెంట్ అనుకున్నా. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పార్టీ మీటింగ్ లా ఇంత రిచ్గా ఉందేంట్రా? వాళ్ళ ఆవిడ బాగా రిచ్ అంటే సార్. అంటే మా ఆవిడ కంటేనా? మీ ఆవిడ బాటా అయితే ఈవిడ టాటా సార్. సార్ రండి సార్. ఏంటి సార్ అలా ఉన్నారు? ఉండక నేనేమో మొగుడు పిల్లలు ఇద్దరు వచ్చి రిసీవ్ చేసుకుంటారు అనుకున్నా. ఇక్కడ పట్టించుకునేవాడే లేడు. సారీ సార్, తప్పైపోయింది. రండి రండి సార్. ఇదిగోండి, ఈ కుర్చీలో కూర్చోండి. ఇదేమన్నా సీఎం కూర్చున్నా అంత బెళ్ళ పెత్తనావు? సార్ వచ్చారుగా, పార్టీ స్టార్ట్ చేద్దాం. లేట్ ఎందుకు? వెయిటింగ్ సార్ కోసం కాదు, వీళ్ళ ఆవిడ కోసం. ఆవిడ లోపల రెడీ అవుతున్నారు. ఇంకా రెడీ అవుతుందా? శశిరేఖ ప్రణయం సీరియల్ స్టార్ట్ అయ్యే లోపు నేను వెళ్తానని నీకు ముందే తెలుసు కదా. ఇక్కడ లేట్ అవుతుంటే ఇక్కడే ఇంకో టీవీ ఏర్పాటు చేయాలి కదా. బాస్ అంటే నీకు వాల్యూ లేదా? ఐ వాంట్ సమ్ ఎంటర్టైన్మెంట్ హియర్. సార్, ఎంటర్టైన్మెంట్ అని గట్టిగా అరిస్తే బీపీ వస్తుంది కానీ బిపాషా బాస్ వస్తున్నా సార్. నేను వెళ్ళి స్కాచ్ పంపిస్తాను, మీరు రిలాక్స్ అవ్వండి ప్లీజ్ సార్. ఇదిగో బాబు. సార్ ఇక్కడ ఉన్నారమ్మా. సారీ సార్, ఇది ఫారిన్ స్కాచ్, ఓన్లీ ఫర్ విఐపి. అరే నాని సార్, నువ్వేమో నేనే ఈ పార్టీకి చీఫ్ గెస్ట్ అని చెప్తావు. వీడేమో నన్ను చీఫ్ గా చూసి నాకు విఐపి రేంజ్ లేదంటాడు. సార్ ఎవరు అనుకున్నావు? ఎవరు సార్? ఈయన ఈ పార్టీకి చీఫ్ గెస్ట్. సారీ సార్, ఆయన చూస్తే అలా అనిపించలేదు. అంటే నేను అడుక్కు తినేవాళ్ళ కనిపిస్తున్నానా? లేదు సార్. పార్టీకి పిలిచి ఇంత పబ్లిక్ గా అవమానిస్తారా? పద్మవ్యూహం సీరియల్లో పనేడుకు కూడా ఇంత అవమానం జరగలేదురా. రై సార్, వెళ్ళి కారుది. ఓకే సార్. సార్ ఉండండి సార్ ప్లీజ్. నీ సారి ఎవరికి కావాలరా? అసలు నీ పెళ్ళానికి పార్టీ మేనర్స్ ఉందా? ఉంటే ఇంత లేట్ చేస్తుందా? అది నీ మిసెస్ అనుకుంటుందా? మిస్ ఇండియా అనుకుంటుందా? ఒకళ్ళు లేట్ చేయటం, వాళ్ళ కోసం నేను వెయిట్ చేయటం రెండూ నాకు నచ్చవు. పొరపాటు అయింది అంటున్నాడు కదా సార్. ఐఎమ్ సారీ సార్. సారీ చెప్పాల్సి నువ్వు కాదు, లోపల సింగారించుకుంటుందే నీ పెళ్ళం. ఆవిడ నుంచి సారీ చెప్పను, అప్పుడు కానీ క్షమించను. సార్, మా ఆవిడ వచ్చేసింది, ఒక్క నిమిషం. పూజ, ఈయనే మా బాస్. లేట్ అయింది కదా, సార్కి సారీ చెప్పు. సారీ మేడం. అయ్యో మిమ్మల్ని కాదు సార్, నిన్నే. సారీ చెప్పు. సారీ మేడం. అదేంటి సార్, ఇందాక నుంచి తనతో సారీ చెప్పించమని ఇప్పుడు మీరు సారీ చెప్తున్నారేంటి? నోరు మూసుకో. సారీ ఎవరు చెప్పినా సారీయే కదా. ఓహో, అయినా సారీ కట్టుకున్న వాళ్ళని సారీ అడగకూడదురా. మీలాంటి సెలబ్రిటీస్ని సింపుల్గా ట్రీట్ చేసినందుకు మేమే మీకు సారీ చెప్పాలి సార్. లోనికి రండి సార్, మంచి ట్రీట్ ఇస్తాం. ఇప్పుడు అవన్నీ ఎందుకులే రాజా. వెళ్ళండి సార్, మీకు అసలే మొహమాట ఎక్కువ. నాని, నాకిక్కడే కంఫర్టబుల్ గా ఉంది నాని. ఒక్క నిమిషం సార్, 1 minute, ఇప్పుడు వచ్చేస్తా. మేడం, పార్టీ మీద తెలియక కాస్త ఎక్కువ చేశాను మేడం, నన్ను వదిలేయండి మేడం. వదిలేస్తా, కానీ నువ్వు ఎవరినైతే అప్సెట్ చేసావో
వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్సా? ఎలా చేయాలి మేడం? ఒకసారి మేకప్ వేస్తే అదే తెలుస్తుంది. ఈ మాత్రం దానికి మేకప్ ఎందుకు డానమ్మా? చేస్తా. సార్ రమ్మన్నారంట. నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్దామని. బ్రేకింగ్ న్యూసా? ఏంటి సార్ అది? కంగ్రాట్స్, నీకు ప్రమోషన్ ఇస్తున్నాను నాని. సార్ ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు సార్, నిజంగా షాకింగ్ న్యూస్. నేను షాక్ అయ్యాను రాజా. నువ్వేంటో నీ స్ట్రెంగ్త్ ఏంటో తెలిసి ఇంత చేసి జాబిలమ్మ సీరియల్లో హీరోలాగా ఎంత సింపుల్ గా ఉంటున్నావు రాజా. మనం సార్ నిజంగా నువ్వు మావులోడి కాదు నాని. ఏంటి సార్ మీరు అనేది? నిన్న పార్టీకి వచ్చానా? అవును వచ్చారు. సరిగ్గానే పార్టీలో ఉండగా ఫోన్ వచ్చింది. ఎలాంటి ప్రాజెక్ట్ మనకే ఓకే అయింది. ఆ ప్రాజెక్ట్ ఓకే అవడానికి నువ్వే కారణం నాని. నాని ఈ రోజు నుంచి ఈ ఆఫీస్ నీదే. నీకు మూడుంటే పరిచయం, లేకపోతే రిలాక్స్ అయిపో. ఎందుకంటే ఎప్పటికే నువ్వు చాలా చేసేసావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే రాజా, గాడ్ బ్లెస్ యూ రాజా. సార్ అసలు ప్రాజెక్టే ఓకే కాలేదు, నానికి ప్రమోషన్ ఏంటి సార్? నేను చెప్పేది వింటే ఆ నానికి కంపెనీయే రాసేయమంటావురా?